హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం ఫ్రెండ్స్. సో ఏమేమి కావాలో చూసేద్దాం. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను. అదేవిధంగా రైస్ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నాను. కావాల్సిన గరం మసాలా ప్యాకెట్ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాము. సో అదేవిధంగా రైస్ కూడా కడిగి పెట్టేసిన అనమాట. సో ఎగ్స్ ఉడికిపోయినాయి కదా, తీసేసిన. ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట 4 సైడ్లు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలిపేయాలి. తర్వాత కారం వేసుకుందాం. సో ఇప్పుడైతే అన్నీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఏమంటారు స్కిన్ ఇది వేరేలాగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో తినేప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ తీసుకున్నాము. అంటే రైస్ ఉడికే అంత ఎక్కువ ఉండాలన్నమాట. వాటర్ అక్కడికక్కడికే పెట్టుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది. వాటర్ తీసుకొని కొంచెం బిర్యానీ ఆకు, గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ ఐటమ్స్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం షాజీరా కూడా వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకున్నాము. సో ఎగ్స్ అయితే రెడీ అయిపోయాయంట ఈ విధంగా. సో అదే ప్యాన్లో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. వీటన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నా. అదేవిధంగా కొంచెం చెక్క వేసుకున్నా. వీటన్నింటి మంచిగా వేగే వరకు అయితే కలుపుకోవాలన్నమాట. కొంచెం పుదీనా వేసుకుంటున్నాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నా. సో టమాటా అనేది మీరు గ్రేవీని బట్టి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 వేసుకున్నాను. వీటిని మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఒక 5 నిమిషాల వరకు. చూస్తున్నారు కదా, టమాటా అయితే మెత్తగా అయిపోయే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. మూత పెడితే ఆవిరికి తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టకపోతే కొంచెం లేట్ అవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ రైస్ ఉడకబెట్టే దాంట్లో వేసుకున్నాం కాబట్టి. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాం. 1 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచుదాము. నేను ఇంకో స్టవ్ పైన రైస్కి వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి ముందే. ఇక్కడ కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసిన అనమాట. ఇక్కడ 2 స్టవ్ల పైన చేస్తున్నా. సో అక్కడ రైస్ ఉడుకుతుంది, ఇక్కడ కర్రీ కూడా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు టమాటా మొత్తం మంచిగా ఉడికిన తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను అనమాట. పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నీట్గా. అంటే ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నీట్గా కలిపి పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ చూసేద్దాము ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది. రైస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట, ఉడికిపోయింది. ఇప్పుడు వంచేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ వంచి పెట్టుకున్నాను. ఇంకో పెద్ద గిన్నె తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ రుద్దుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక లేయర్ రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట గిన్నెలోకి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్లలో హాఫ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను మొత్తం ఒకటే దగ్గర వేయకుండా సగం సగం అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ సగం ఎగ్స్ వేసిన కొంచెం కర్రీ కూడా వేసుకోవాలి. పైన గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ కూడా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ కూడా వేసుకుంటున్నాను అనమాట. రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి, మెత్తగా అయితే ఉడకబెట్టుకోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మిగిలిపోయిన ఎగ్స్ అదేవిధంగా మిగిలిన గ్రేవీ అంతా పైన వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేయట్లేదు అనమాట. తర్వాత ఫుడ్ కలర్ కొంచెం కలిపి వేసేసుకుంటున్నాను అనమాట పైన కలర్ కోసం అనమాట. ఇదైతే చూడడానికి కలర్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక స్టవ్ వెలిగించుకొని పెంక పెట్టుకున్నాను అనమాట. నేను పెంక పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టుకున్నా.
తర్వాత పైన ఏదన్నా బరువు పెట్టాలి. నేనైతే ఇక్కడ చెంబులో వాటర్ నింపి పెట్టినా అనమాట. క్లాత్ కట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకి మూత కరెక్ట్గా ఉంటే చాలు. నార్మల్గా మూత పెట్టేసి పైన బరువు పెట్టుకుంటే అయిపోతుంది. సో మనకైతే ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ అయితే చేసుకోవాలన్నమాట రైస్ని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, 15 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా ఉంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.